సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక కీలకమైన గుడ్ న్యూస్ ప్రకటించింది. ముఖ్యంగా వేసవి కాలంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ను జాతీయ రాజధాని ఢిల్లీతో కలిపి ప్రముఖ రైలు అయిన సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్లో ఇకపై అదనంగా ఒక ఫస్ట్ ఏసీ కోచ్ను జోడిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ఎయిర్ కండిషన్ ప్రయాణాన్ని కోరుకునే ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించనుంది. ఫస్ట్ ఏసీ కోచ్లలో ప్రైవసీ సౌకర్యం ఎక్కువగా ఉండటంతో ఈ మార్పు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఈ అదనపు కోచ్ను శాశ్వతంగా కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. అంటే ఇది తాత్కాలిక ఏర్పాటు కాకుండా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగనుంది. ఢిల్లీ నుంచి బయలుదేరే 12438లో ఈ మార్పు ఈ నెల 19వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా, సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలు నెంబర్ 12437లో ఈ మార్పు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. రైలు సమయాల విషయానికి వస్తే, సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రాజధాని ఎక్స్ప్రెస్ 12437 ప్రతిరోజు మధ్యాహ్నం 12:50 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:30 హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ఇదే విధంగా ఢిల్లీ నుంచి బయలుదేరే రాజధాని ఎక్స్ప్రెస్ 12438 ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:35 బయలుదేరి మరుసటి రోజు అంటే సోమవారం మధ్యాహ్నం 1:40 సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దేశంలోని 2 ముఖ్య నగరాలైన హైదరాబాద్ మరియు ఢిల్లీ మధ్య వేగవంతమైన సౌకర్యవంతమైన కనెక్షన్ను అందిస్తోంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు పర్యాటకులు ఈ రైలును విస్తృతంగా వినియోగిస్తుంటారు. వేసవి కాలంలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో అదనపు కోచ్ జోడించడం ద్వారా బుకింగ్ సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. మొత్తానికి ఈ నిర్ణయం రైల్వే ప్రయాణికులకు ఒక పెద్ద ఊరటగా మారింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి మరింత అవకాశాలు లభిస్తాయి. అలాగే సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.